నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. అంబటి రాంబాబు గారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఒంటిమిట్ట దీనికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన రిలీజ్ చేస్తూ ఆయనతో పాటు అందరూ అంటుంది ఏంటి అంటే, ఏదైతే ఉప ఎన్నిక నిర్వహించారో ఇందులో రెగ్గింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అవుతుంది, ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అయ్యేలా చేస్తుంది. అసలు ఆ వీడియో ఏంటి, అంబటి రాంబాబు గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, అసలు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంబటి రాంబాబు గారు ఆయన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఒక వ్యక్తి ఓట్లు గుర్తేసి ఆయన తీసుకెళ్లి బ్యాలెట్లో వేస్తున్నారు. ఇది టీడీపీ వాళ్ళు చేశారు, ఖచ్చితంగా రెగ్గింగ్ జరిగింది, అలానే గెలిచింది, లేదంటే అక్కడ గెలవాల్సింది మేము అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? తెలుగులో సామెత ఉందండి, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారి ఉదయం వరకు వేడిగానే ఉందంట. అంటే ఏ పాత్రలో అయితే వండారో ఆ పాత్ర తెల్లారిందాక అట్లానే ఉంచారు, అంతే వేడిగా ఉంది, హాట్ బాక్స్ లో కూడా పెట్టలా. అది ఒక సామెత. అట్లా ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కూడా ఒక వీడియోని పోస్ట్ చేయటం అంటే ఆ సామెతకు మనం దానికి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అండి. కరెక్ట్ గా సరిపోలిద్ది. ఎందుకంటే 2023 జూన్ 10న పశ్చిమ బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయండి. ఆ రోజు ఒక మారుమూల ప్రాంతంలో వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ వీడియోని తీసుకొచ్చి ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సాంగ్ ఒకటి యాడ్ చేసి దాన్ని తన ఎక్స్ లో పోస్ట్ చేశారు అంబటి రాంబాబు. పోస్ట్ చేసి ఇది తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేస్తుంది, ఈ రిగ్గింగ్ కి అంటే సహకరించిన వారు డిఐజీ కోవి ప్రవీణ్ అని చెప్పేసి దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. యాక్చువల్ గా ఆ వీడియోని మీరు కరెక్ట్ గా చూస్తే అందుట్లో వాళ్ళు బ్యాలెట్ పేపర్స్ కలర్ ఉంటుంది చూసారా, ఆ కలరు ఇక్కడ ఒంటిమిట్టను పులివెందులకు వాడిన బ్యాలెట్ పేపర్ కలర్ వేరండి. ఇక్కడ మన వాడింది ఏంటంటే అది ఒక బ్లూ కాదు, పింక్ కాకుండా ఉంటదండి, అదొక రంగు అనమాట. ఇప్పుడు అయితే ఆ రంగుకి ఈ రంగుకి క్లియర్ గా తేడా తెలుస్తుంది కదా. అది నెటిజన్లు చూస్తున్నారు కదా, చూసేసి వాళ్ళు ఏం కామెంట్లు పెడుతున్నారో తెలుసా మామూలుగా. అంటే అంబటి రాంబాబు కూడా ఎట్లా వీడియోలు పెడితే ఎట్లా, ఎందుకంటే అతని వీడియోలు కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు అంటే ఫేక్ వీడియోలు పెట్టే బదులు నీ వీడియోలు కొన్ని నువ్వు పోస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారండి. అది ఎంత అవమానం అది అంబటి రాంబాబుకి. అంటే తెలుగుదేశం వీళ్ళు యాక్చువల్గా ఏమనుకుంటున్నారు, ప్రజలంటే గొర్రెల మందలాగా భావిస్తున్నారు వైసీపీ నాయకులు. అంటే ఏం చెప్తారు నమ్మేస్తారు అనా, ఏ చెబితే నమ్మేస్తారు. అందుకనే మనం ఇప్పుడు అంటే వాళ్ళు ఒకటే సిద్ధాంతం అండి, ఒక అబద్ధాన్ని పదే పదే చూడటం వల్ల ప్రజలు నిజమని నమ్ముతారు. అట్లానే మనం కూడా చెప్పి వాళ్ళని నమ్మిద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏదైతే ఉందో అతనితో పాటు ఉన్న నాయకులంతా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఆ వీడియో కొద్ది రోజుల క్రితంది, ఇక్కడది కాదు, బెంగాల్ది అంటున్నారు. ప్రజలకు తెలిసిపోతుంది కదా, అంటే చాలా మంది చూసుంటారు కదా ఇలాంటి వీడియోస్. అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటారు? వాళ్ళు అసలు సమాధానం చెప్పడానికి డైరెక్ట్గా వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్లో మాట్లాడి లేకపోతే ఇంకేదన్నా ఎట్లా ఏదైనా లైవ్లు ఇచ్చి అంటే ప్రజలతో ముఖాముఖి పెట్టుకొని నేను రెడీ సిద్ధం అని అంటే కనుక అప్పుడు ప్రజలు అడిగిన ప్రశ్నలకు వీళ్ళని సమాధానాలు చెప్తారో చూడాలి. కానీ అట్లా కాకుండా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం లేదంటే ప్రెస్ మీట్లో 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ నిజంగా అది వాళ్ళకి తెలుసు అది కరెక్ట్ కాదని. అంటే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలి, ఎలా అయినా పర్లేదు. అక్కడ పోలీసుల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగినాయి, పోలీసులు సహకరించారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి అక్కడ ఓట్లు వేసుకున్నారు అనేది చెప్పాలి. దానివల్ల ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులు కాబట్టి అక్కడ ఓడిపోడు కదా, కాబట్టి టీడీపీ వాళ్ళు ఇట్లా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇట్లా రిగ్గింగ్ చేసుకున్నారు అని చెప్పేసి ఒక ఆలోచనని ప్రజల్లో క్రియేట్ చేయడానికి ఇప్పుడు అంబటి రాంబాబు ద్వారా జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడది. కాబట్టి అది మొదట్లోనే బెడ్స్ కొట్టిందండి. కానీ అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ లో మరో మాట అన్నారండి, అంటే ఏవైతే ఓట్లు 685 పోలయ్యాయో అవి టీడీపీ వాళ్ళే మాకు వేశారు అని చెప్పేసి అంటున్నారు. అదేంటి టీడీపీ వాళ్ళు వైసీపీకి వేయడం ఏంటి? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రిగ్గింగ్ వాళ్ళు చేసుకున్నారు కదా, చేసుకున్నప్పుడు మరి కొన్ని ఓట్లు వాళ్ళకే వేసుకుంటే బాగోదు, మాకు కూడా వేద్దాం అనే ఉద్దేశంతో ఒక 685 ఓట్లు వేశారని చెప్పేసి చాలా వ్యంగ్యంగా చెప్పారు. అంటే వీళ్ళు యాక్చువల్గా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని వీళ్ళు గమనించట్లేదండి. ఆ వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చేశారో అప్పటి నుంచే ప్రజల్లో ఒక ముద్ర పడిపోయింది, ఓకే ఇతని మనస్తత్వం ఇది ఇట్లా ఉంటది అని చెప్పేసి. సరే అన్ని చూసుకుంటా 3 రాజధానులు ఎట్లాంటి అన్ని కూడా చూసుకుంటా వచ్చినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి గుర్తుండేయండి. కోస్తా ఒకటి రాయలసీమ ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, కోస్తా ఒకటి, రాయలసీమ ఒకటి, ఉత్తరాంధ్ర ఒకటి. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అంటే 3 ప్రాంతాల ప్రజల్లో కూడా ఎంత వ్యతిరేకత
వ్యతిరేకత ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంత వ్యతిరేకత ఉన్నా కూడా ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా, వాళ్ళంతా మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు. అంటే వాళ్ళ ఓటర్లు వేరే ఉన్నారంటే ఎవరంటే, తిరుపతి లోక్సభకి బైపోల్ జరిగింది కదండి, గురుమూర్తి ఎంపీగా నిలబడ్డారు కదా, అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఏం చేశారంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లస్ చివరికి చెన్నై నుంచి కూడా, చెన్నై నుంచి తమిళనాడులో కొన్ని ప్రాంతాల నుంచి, చిత్తూరు సరిహద్దుల్లో కొన్ని ఊళ్ళు ఉంటాయి కండి, అటుపక్కల నుంచి కూడా అందరిని తీసుకొచ్చి వాళ్ళ చేత దొంగ ఓట్లు వేయించారు. అంటే వాళ్ళ ఓటర్లు వాళ్ళు, అంటే నిజంగా ఇక్కడ ఓటు హక్కు ఉన్నాళ్ళు కాదు. ఎవరైతే దొంగ ఓటర్లు ఉంటారో వాళ్ళు తమ ఓటర్లు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దానికి అతని ఉద్దేశం అది. అట్లా చేశారు కదా. సరే ఎలక్షన్స్ జరిగినాయి, 11 సీట్లు వచ్చినాయి. అయినా కూడా ఇప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకొని ఉంది. దాన్ని మనం తగ్గించుకోవాలనే ఆలోచన కూడా వీళ్ళలో లేదు. అంటే ప్రభుత్వానికి పోలీసు అధికారులతో సహా అధికార యంత్రాంగం ఎవరో సహకరించకుండా ఉండేందుకు వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశంతో రప్ప అంటూ కొన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదొకటి. ప్లస్ కొంత అనుకూలంగా తమ ఉద్యోగస్తులను కూడా ఎలక్షన్స్ ముందే కొంత నియమించుకున్నారండి. అట్లా నియమించుకున్నాడు. ఆర్టీజీఎస్లో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న సమాచారం కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డికి చేరుతుంది. ఎందుకంటే ఆర్టీజీఎస్లో ఉన్న వాళ్ళ ద్వారా, ఎందుకంటే సమాచారం మొత్తం కూడా అక్కడ చేరిద్ది కదా రియల్ టైం గవర్నెన్స్కి. అయితే ప్రభుత్వం ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టింది. ఎవరు అసలు అక్కడ వీళ్ళని ఎవరు నియమించారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి ద్వారా వచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా ఆరా తీస్తుందండి. తీసి తెలుసుకుని తర్వాత కొంచెం సంస్కరణలకు పాల్పడిద్ది. సరే, అది అంతవరకు. అయితే ఇప్పుడు ఈ పులివెందుల ఎన్నికల దగ్గరకు మళ్ళీ వద్దాము. యాక్చువల్గా పులివెందుల్లో అంబటి రాంబాబు అన్నట్లు 685 ఓట్లు మాకు వేశారని చెప్పేసి అతను అన్నాడు కదా. 6050 ఓట్ల మెజారిటీతో మామూలు బీటెక్ రవి సతీమణి గెలిచారు. అంటే 685 ఓట్లు అక్కడ పోలైనాయి. మొత్తం ఎంతండి, 6735 ఓట్లు. అంటే ఎంత వ్యతిరేకత ఉందని చెప్పేసి వాళ్ళు షాక్ తిన్నారు. అట్లానే కూటమి ప్రభుత్వం కూడా షాక్ తింది. వ్యతిరేకత ఉందని తెలుసు కానీ ఎంత వ్యతిరేకత ఉందని చెప్పేసి అనుకోలే. ఇప్పుడు ఆ రోజు 3 ప్రాంతాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు షాక్ తింది. ఏది టీడీపీ అంటే 3 రావటం వల్ల అంత వ్యతిరేకత ఉందా అని. ఎన్నికలు జరిగినప్పుడు కేవలం వైసీపీ 11 వస్తే అప్పుడు షాక్ తింది, ఎంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఇప్పుడు 685 ఓట్లే వైసీపీకి పెడితే సొంత నియోజకవర్గం పులివెందుల, ఆ పులివెందుల ఊళ్ళోనే ఎంత వ్యతిరేకత ఉందా, కనీసం డిపాజిట్ కూడా రాలేదా అని చెప్పేసి జగన్ కన్నా కూడా వైసీపీ కన్నా కూడా ఎక్కువ షాక్ తింది కూటమి ప్రభుత్వమే. ఇంత షాక్ తినే సహజంగా ఎంత వ్యతిరేకత ఉందనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి దాన్ని ఆ వచ్చిన మెజార్టీని నిలుపుకోవడానికి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించి, అంటే ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో మనం చూసాం కదండి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తర్వాత వాటికి సంబంధించిన అమౌంట్ అకౌంట్లో వేస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. జగన్మోహన్ రెడ్డి వెళ్తా రైతులకు డబ్బులు లేకుండా బకాయిలు పెట్టిల్లారండి. అవి చెల్లించారు వీళ్ళు వచ్చిన తర్వాత 1650 కోట్లు. తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభమైంది. ఇలా ఈ సంక్షేమ పథకాలు, తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం, తర్వాత ఇంకొన్ని కంపెనీలు తీసుకురావటం, ఉద్యోగాల కల్పన, ఇవన్నీ కలిపి వాళ్ళకి మళ్ళీ పింఛన్ కూడా పెంచారండి. అంటే నమ్మిన వాళ్ళకి ఇవన్నీ కలిసి ఓటర్లు వెళ్ళి స్వచ్ఛందంగా ఓటేశారు. అంటే మనకి 35 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నారు తప్పితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసారి కూడా అక్కడ ప్రజలు ఎవరు ఓటేయాల. పులివెందుల్లో ఒక్కసారిగా వీళ్ళకి అంత పోలీసుల భద్రత మధ్య కట్టుదిట్టంగా ఎన్నికలు జరిగేసరికి వాళ్ళకు కూడా కొంచెం స్వేచ్ఛ వచ్చినట్లయింది. వెళ్ళి ఎంతో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని తీర్పు ఎటు రావాలో అటు స్పష్టంగా చెప్పారండి. అయితే చూడండి, అక్కడ మీరు మళ్ళీ యాక్చువల్గా ఒక స్లిప్ పడిందని చాలా మంది అనుకుంటున్నారు. ఏది మామూలుగా 30 సంవత్సరాల తర్వాత ఓటేసామండి, అందుకు థ్యాంక్స్ అని. ఇంకో స్లిప్ కూడా పడిందండి. మా వివేకా సార్కు న్యాయం చేయండి అని చెప్పి రాసి ఇంకో స్లిప్ వేశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో రాసేసారు అని చెప్పేసి అంటున్నారు. లేదండి, బ్యాలెట్ బాక్స్ తోనే వచ్చింది అది. ఓకే, బ్యాలెట్ బాక్స్ లో ఈ 2 స్లిప్స్ వచ్చినాయి. ఎవరో ఓటర్లు వేశారు. అంటే సార్, వైసీపీ వాళ్ళంతా ఏదైతే ఇప్పుడు ఉప ఎన్నిక జరిగిందో దీనికి సంబంధించి రిగ్గింగ్ జరిగింది అని అంటూనే ఉన్నారు. అసలు రిగ్గింగ్ జరిగింది అని మీరు అనుకుంటున్నారా? అంటే జరిగితే ఎలా జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పాలి. కొన్ని ఫొటోస్ కూడా ఏవో బయటపడుతున్నారు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడో నుండో వచ్చి ఇక్కడ ఓట్లేశారు అని చెప్పేసి వాళ్ళు అంత గట్టిగా చెప్తున్నారు. అంటే ఏం లేకుండా ఎలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు రిగ్గింగ్ జరిగిందని? నిజంగా ఏదో జరిగి ఉండాలి కదా.
ఒకటండి, వీళ్ళు మొదటి నుంచి కూడా చెప్పాను కదా ఇందాక కూడా మీకు, పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసి అట్లా అది ఇతను ఒక ఫోటో తీసుకొచ్చి చూపించి ఇతను ఫలానా చంద్రబాబుతో ఫోటో దిగాడు. ఇప్పుడు అదెందుకండి మీకు, మన లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు ఉన్నాడు కదా, వెంకటేష్ నాయుడు చంద్రబాబుతో ఫోటో దిగాడు అని చెప్పేసి అంతదాకా వాడుకున్న వెంకటేష్ నాయుడిని కూడా ఇప్పుడు మాకు సంబంధం లేదు, ఇతను చంద్రబాబు మనిషి అని చెప్పి చూపించారు కదా. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఇట్లా పెట్టి ఇతను చంద్రబాబుతో ఫోటో దిగాడు, ఇతను చంద్రబాబు మనిషి, టీడీపీ వాళ్ళు తీసుకొచ్చి ఓటేయించారు, అతను పక్కన మార్కెట్ యార్డ్ చైర్మన్ అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. యాక్చువల్ గా మీరు వీళ్ళు ఇట్లా చెబుతున్నారే, మరి మన అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు చెప్పాను కదా మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి అని, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, ఎందుకంటే గ్రాడ్యుయేట్ అర్హత ఉంటేనే వేయాలి. మరి ఆ టైంలో 7th క్లాసు 10వ తరగతి తప్పిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చి ఓట్లు వేశారండి. అంటే ఒక రకంగా వాళ్ళు వైసీపీ పంపించిన క్యాండిడేట్ అని మనకు అర్థమవుతుందిగా. అవును, స్వయంగా వాళ్ళే చెప్పారు కదా మహిళలు, వాలంటీర్స్ వచ్చి కొన్ని టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ చేసినాయండి. ఆ లైవ్ లో ఉన్నప్పుడు క్యూలో నిలబడినప్పుడు చేస్తే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారని చెప్పేసి అని అడిగితే ఒకళ్ళు 7 అని చెప్పారు, ఇంకొకళ్ళు 10 అని చెప్పారు. అక్కడ దాన్ని బట్టే వైసీపీ ఎట్లా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవడానికి ప్రయత్నాలు చేసింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే రిగ్గింగ్ చేసేది వాళ్ళు, నింద వేసేది పక్కోళ్ళ మీద అంటారు. అంటే మరి అప్పుడు గెలిచారు కదా, ఇప్పుడు కూడా రిగ్గింగ్ చేస్తే గెలవాలి కదా. ఇప్పుడు కూడా యాక్చువల్గా 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వీళ్ళు ఏకగ్రీవాలు చేసుకుంటూ వస్తున్నారు కదా. ప్రత్యర్థి పార్టీలు నిలబడితే కనుక తప్పనిసరిగా ఎన్నికేదని జరిగితే కనుక రిగ్గింగ్ చేసుకోవడం వీళ్ళకి సహజం. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీసులంతా కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా 90% వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందండి, ఒక 10% మాత్రమే ఉండదు. దాంతో యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా చేసుకున్నారు. కానీ డిఐజీ కోయి ప్రవీణ్, కర్నూలు రేంజ్ డిఐజీ అండి, ఆయన ఏం చేశారంటే ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు, కట్టుదిట్టంగా ఎన్నికలు జరగాలి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అందుకొని దానికి తగ్గట్లుగా పోలీసు బలగాలను మోహరించి అవినాష్ రెడ్డిని కూడా అతను ఏదైనా గొడవలు చేస్తాడని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాకపోతే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తే తప్పించుకొని పారిపోతే మళ్ళీ సాయంత్రం అతను వెళ్ళి పులివెందుల్లో పార్టీ ఆఫీస్ లో ఉంటే కింద పోలీసులు ఎవరు కూడా సహకరించట్లేదండి డిఐజీకి. అతను వెంటనే కడప ఎస్పీ అశోక్ కుమార్ని తీసుకొని వచ్చి తలుపులు బద్దలు కొట్టి బయటికి లాక్కెళ్తాము, తమాషాగా ఉందా, ఎట్లా మీరు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వెళ్తారు, బయటికి రాకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించారు కోయి ప్రవీణ్. ఆ దెబ్బ బయటకు వచ్చేసాడండి అవినాష్ రెడ్డి. ఫస్ట్ అతను నిర్బంధించి తీసుకెళ్లారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇందాక అంబట్రాంబాబు అన్నట్లుగా 685 ఓట్లు మాకు వేశారన్నారు కదా, వాస్తవానికి పులివెందుల్లో జగన్ రెడ్డి సామాజిక వర్గం ఉంది కదండి, వాళ్లే వేయలేదండి. ఎందుకంటే యాక్చువల్గా ఇతను రెడ్డి సామాజిక వర్గాన్ని కేవలం తన స్వార్థానికి వాడుకున్నాడు. ఎక్కడో తనతో పాటు 10 మంది రెడ్డిని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడండి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ ద్వారా లిక్కర్ స్కామ్కి పాల్పడి ఇట్లాంటివన్నీ చేసి మనం చూసాం కదా. ఇంకోటి ఏం చేసేవాడంటే రెడ్లు అంటే ఒక కన్వర్టెడ్ జాతి అని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని వ్యాపింపజేశాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే రెడ్లు ఎటు వెళ్ళకూడదు, అంటే ఇతను మాత్రమే నమ్ముకొని ఉండాలి, ఇంకెటు వెళ్ళకూడదు. చివరికి చెప్పాలంటే నెల్లూరులో రెడ్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారండి. అట్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద వ్యాపారవేత్తలు కూడా తన మోకాళ్ళ దగ్గరే ఉండాలి, తనకు జీ హుజూర్ అనాలే మనస్తత్వాన్ని ప్రదర్శించడం వల్లే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే రెడ్లకి నేను ఒక్కడిని ఆరాధ్య దైవం కావాలనేది అతనికి ఒక బలంగా ఉంది. అందుకని రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం అవుతున్నా కూడా అవనీకుండా కేసీఆర్తో కలిసి చాలా కుట్రలు చేశాడు. ఒకళ్ళిద్దరు నాయకులను అక్కడికి పంపించి ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడేలా కూడా చేయించాడు. తర్వాత పరిపాలన బాగాలేదంటూ రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లస్ వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారాలు కూడా చేసినాయండి. ఇట్లా యాక్చువల్గా రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తన అవసరాలకు మాత్రం వాడుకున్న ఏకైక గనుడండి ఇతను. అయితే ఎలక్షన్ టైంలో అసలు ఇతను నిజస్వరూపాన్ని మొత్తాన్ని కూడా రాయలసీమలో ఉన్న రెడ్లు గ్రహించే ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పిచ్చారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఎట్లాగో మనకు తెలిసిందే కదా ఎంత చిత్తుగా ఓడిపోయారు. అయితే మన కోస్తాలో ఉన్న రెడ్లు మాత్రం ఇప్పుడు జగన్ అనగానే కొంచెం గొడ్డలు దించుకొని మామూలుగా పందాలు కాసి భారీగా నష్టపోయారండి. రాయలసీమ రెడ్లు మాత్రం కొంచెం విజ్ఞత ప్రదర్శించి మనకి రాష్ట్రాభివృద్ధి చేసే చంద్రబాబు కావాలి, రాజధాని కావాలి, కంపెనీలు రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి అని ఆలోచించి ఓటేశారండి. అది అక్కడ అంటే రాయలసీమలో వచ్చిన మార్పు అది. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి తన స్వార్థానికి ఎలా వాడుకున్నాడు అనే దానికి ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్సే, ఇంకా చాలా ఉంటాయండి ఇలా చెప్పుకుంటా వెళ్తే. ఇట్లా జరిగింది కదండి. ఇప్పుడు మళ్ళీ అంబట్రాంబాబు విషయానికి వద్దామండి. అతను యాక్చువల్గా ఎప్పటికీ దాన్ని డిలీట్ చేయాలి, ఆ వీడియోని అట్లానే ఉంచాడు. అంటే వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. ఫేక్ వీడియోని పెట్టి దాన్ని అట్లానే ఉంచి అదే నిజం అదే నిజం అదే నిజం అని చెప్పేసి ప్రజల మీద బలంగా రుద్దుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలండి. వీళ్ళు ఇదే తరహాలో ఇదే పోకళ్ళకి వెళ్తూ ఉంటే ఇప్పుడు 11 కాదు కదా, ఈసారి ఎన్నికలకి వెళ్తే 0 అండి వచ్చేది. ఎందుకంటే పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానాన్ని కోల్పోవడాన్ని బట్టి అర్థమైంది అది 0. ఓకే, సో ఇక్కడ నుండి ఏం చేసినా ఆచితూచి అడిగేయండి అంటారు.
ఆశ చూసి అడిగేయండి అని చెప్పేసి వాళ్ళకి మనం సలహా ఇవ్వము. ఎందుకంటే Hmm. పార్టీ నాయకులు ఎంతమంది సలహా ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి స్వీకరించడు. కాబట్టి మనం ఇచ్చి వేస్ట్. మనం ఇచ్చి వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్.